బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జగన్నాథుడి రథయాత్రలో ఏనుగులు అదుపు తప్పిన ఘటన అహ్మదాబాద్లో చోటు చేసుకుంది. అయితే అహ్మదాబాద్లో ఏనుగులతో సహా జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమైంది. అయితే అలా ప్రారంభమైన కొద్దిసేపటికే అక్కడ ఏనుగులు కూడా వచ్చాయి. అయితే ఆ ఏనుగులు అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లాయి. అక్కడుండే బ్యారిగేట్లను విరగొట్టి మరి కూడా కాస్త ఏనుగులు గందరగోళాన్ని అక్కడ సృష్టించాయి. అయితే వెంటనే అక్కడున్న మావటి వాళ్ళు ఆ ఏనుగులను కంట్రోల్లోకి తీసుకొచ్చారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే జగన్నాథుడి రథయాత్రలో ఏనుగులు అదుపు తప్పిన ఘటన అహ్మదాబాద్లో చోటు చేసుకుంది. అయితే అహ్మదాబాద్లో రథయాత్ర సందర్భంగా అక్కడ తీసుకొచ్చిన ఏనుగులు గోల్వాడ్ సమీపంలో జగన్నాథుడి రథయాత్రలో అక్కడికి ఏనుగులను తీసుకొచ్చారు. అయితే రథయాత్ర ప్రారంభమైన వెంటనే ఏనుగులు కాస్త అదుపు తప్పి జనాలపైకి దూసుకొచ్చాయి. అయితే అక్కడుండే బ్యారిగేట్లను విరగొట్టి మరి జనాల మీదకి వచ్చేసాయి ఏనుగులు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎలా ఆ ఏనుగు జనాలపైకి దూసుకెళ్ళిందో కూడా మనకు స్క్రీన్ పైన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో అక్కడికి వచ్చిన భక్తులంతా కూడా భయపడి పరుగులు తీశారు. కాస్త తొక్కిసలాట కూడా జరిగింది. చాలామంది కూడా కింద పడిపోయారు. సో దీంతో కొద్దిమందికి గాయాలు కూడా అయినట్టు తెలుస్తోంది. సో వెంటనే అక్కడుండే మావటి వాళ్ళు కూడా ఏనుగులను అదుపులోకి తీసుకొచ్చారు. సో దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని చాలామంది కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎస్, ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన అక్కడ ఎలాంటి దృశ్యాలు నెలకొన్నాయో ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. ఎస్, విజువల్స్ చూస్తున్నారు కదా. అయితే జగన్నాథుడి రథయాత్రలో ఏనుగులు అక్కడ వచ్చిన ఏనుగుల్ని తీసుకొస్తారు. ప్రతి చోట కూడా ఎక్కడైనా జగన్నాథ రథయాత్ర జరుగుతుందంటే కూడా చాలా సందడిగా కనిపిస్తుంది, పండగ వాతావరణం కనిపిస్తుంది. అయితే అక్కడ ఏనుగుల్ని తీసుకొచ్చారు. సో అక్కడ వచ్చిన కొద్దిసేపటికే అందులో ఉన్న ఒక ఏనుగు కూడా అదుపు తప్పి అక్కడే ఉండే భక్తుల పైకి దూసుకెళ్ళింది. అయితే ఈ ఘటన అహ్మదాబాద్లోని రథయాత్ర సందర్భంగా చోటు చేసుకుంది. అయితే గోల్వాడ్ సమీపంలో జగన్నాథుడి రథయాత్ర ప్రారంభించారు. ఈ రథయాత్ర ప్రారంభమైన వెంటనే ఏనుగులు అక్కడుండే భక్తులపైన దూసుకొచ్చాయి. అయితే బ్యారిగేట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ బ్యారిగేట్లను విరగొట్టి మరి జనం మీదకి వచ్చేసాయి ఏనుగులు. అక్కడున్న భక్తులపైకి 2 ఏనుగులు మీదకి వచ్చేసాయి. స్క్రీన్ పైన ఒకసారి చూడండి. అక్కడ భయంతో ఎలా పరుగులు తీస్తున్నారు కూడా మనకు చాలా క్లియర్గా కూడా కనిపిస్తుంది. అక్కడ మావటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఆ ఏనుగులను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, చూడండి అక్కడ ఒక బాక్స్లో మనకు కనిపిస్తుంది ఎలా ప్రజలపైకి ఆ ఏనుగులు దూసుకెళ్లాయో కూడా. ఎస్, చూడండి అక్కడ 2 ఏనుగులు ఏకంగా ఒకదాని తర్వాత ఒకటి అట్లే 3 ఏనుగులు ఏకంగా ఒక బాక్స్లో. ఆ బాక్స్ ఒకసారి ఫుల్ ఫ్రేమ్ చూద్దాం. ఒకసారి ఫుల్ ఫ్రేమ్లో ఒక్కసారిగా కంప్లీట్గా 3 ఏనుగులు ప్రజలపైకి అలానే దూసుకెళ్లాయి. సో వెంటనే అక్కడున్న మావటి వాళ్ళు కూడా ఏనుగులను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు.
అండ్ అక్కడ తొక్కిసలాట జరిగి చాలామందికి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. నార్మల్గా కూడా ఏదైనా రథయాత్ర జరిగినప్పుడు, ఎస్పెషల్లీ జగన్నాథ రథయాత్ర జరిగినప్పుడు కూడా చాలా సందడిగా ఉంటుంది. ప్రజలంతా కూడా పండగ వాతావరణం కనిపిస్తుంది అక్కడ. సో అక్కడ ఆ రథయాత్రలో భాగంగా ఏనుగులను కూడా తీసుకొచ్చారు. సో వెంటనే తీసుకొచ్చిన వెంటనే అందులో ఉండే ఒక 2 ఏనుగులు కూడా వెంటనే ప్రజలపైకి, అక్కడ ఉండే భక్తులపైకి దూసుకెళ్ళాయి. ఎస్, అక్కడ స్క్రీన్ పైన మనం చూస్తుంటే ఎలా పరిగెడుతున్నారో ఒకసారి చూడండి. అండ్ ఆ ఏనుగులు కూడా అక్కడ ఉండే జనాలపైన కూడా దూసుకెళ్ళాయి. కానీ వెంటనే అక్కడ అప్రమత్తమైన మావటి వాళ్ళు కూడా ఆ ఏనుగులను కంట్రోల్ చేసే ప్రయత్నం చేయడంతో అక్కడ చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. గతంలో కూడా ఒకవేళ ఏనుగులు కంట్రోల్ తప్పితే ఎలాంటి బీభత్సాన్ని సృష్టిస్తాయో కూడా మనందరికీ తెలుసు. ఎంత భయానకమైన అక్కడ సిచ్యువేషన్ నెలకొంటుందో కూడా మనకు చాలామందికి తెలుసు. గతంలో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఏకంగా లారీలను, డీసీఎంలను కూడా అవి కంప్లీట్గా ధ్వంసం చేస్తాయి. సో బట్ లక్కీలీ దేవుడి దయ వల్ల అక్కడ ఎక్కువగా ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. కానీ తొక్కిసలాట జరిగి చాలామందికి కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే అక్కడ సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లో కూడా ఉంది. వెంటనే అలర్ట్ అయిన మావటి వాళ్ళు కూడా ఏనుగులను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే జగన్నాథుడి రథయాత్రలో ఏనుగులు అదుపు తప్పిన ఘటన అహ్మదాబాద్లో చోటు చేసుకుంది. అయితే రథయాత్ర సందర్భంగా ఏనుగులను తీసుకొచ్చారు. అయితే గోల్వాడ్ సమీపంలో జగన్నాథుడి రథయాత్ర జరిగింది. రథయాత్ర ప్రారంభమైన వెంటనే ఏనుగులు అక్కడే ఉండే భక్తులపైకి దూసుకొచ్చాయి. అక్కడే ఉండే బ్యారిగేట్లను విరగొట్టి మరీ జనం మీదకి వచ్చేసాయి ఏనుగులు. అక్కడే ఉన్న భక్తులపైకి 2 ఏనుగులు దూసుకొచ్చాయి. సో భయంతో అక్కడుండే భక్తులంతా కూడా భయంతో పరుగులు తీశారు. దీంతో అక్కడ ఒక తొక్కిసలాట జరిగి చాలామందికి గాయాలైనట్టు తెలుస్తుంది. వెంటనే అక్కడ ఉండే మావటి వాళ్ళు కూడా ఏనుగులను అదుపులోకి తీసుకొచ్చారు. సో దీంతో అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా ప్రజెంట్ అండర్ కంట్రోల్లో ఉంది. ఎస్, అవి టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా. బేసిక్గా రథయాత్ర జరుగుతున్నప్పుడు, అది కూడా జగన్నాథ రథయాత్ర జరుగుతోంది. సో అక్కడ నార్మల్గా జగన్నాథ రథయాత్ర అంటే కూడా చాలామంది వచ్చి చూస్తుంటారు. ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. సో అక్కడ వచ్చిన ఏనుగులు బిగ్ టీవీ స్క్రీన్ పైన మనకు కనిపిస్తున్నాయి. ఏకంగా అక్కడ కొన్ని ఏనుగులను తీసుకొచ్చారు. అందులో 2 ఏనుగులు వాళ్ళు కంట్రోల్ తప్పి, అంటే మావటి వాళ్ళ కంట్రోల్ తప్పి కూడా ప్రజలపైకి దూసుకెళ్ళాయి. సో దీంతో అక్కడ కంప్లీట్గా కూడా గందరగోళం. చూడండి అక్కడ ఒకసారి ఆ బ్యారిగేట్లను తన్నుకుంటూ ఒక ఏనుగు ముందుకెళ్ళిపోయింది. అయితే ఆ ఏనుగును ఫాలో అవుతూ కూడా మరో 2 ఏనుగులు కూడా ముందరికెళ్ళిపోయాయి. దీంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. సో అక్కడ కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. చూడండి అక్కడ చాలామంది ఒక్కసారిగా గుమిగూడడంతో అక్కడ ఏనుగులు ఒక్కసారిగా అక్కడే ఉండే బ్యారిగేట్ల పైన అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక వెంటనే బ్యారిగేట్లపైకి దూసుకెళ్ళాయి. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగి కొంతమందికి గాయాలైనట్టు తెలుస్తుంది. బట్ అక్కడే ఉండే మావటి వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యి ఆ ఏనుగులను అదుపులోకి తీసుకొచ్చారు.